ఈ రోజు రెసిపీ పాకం గజ్జికాయలు చేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టాను. 1 గ్లాసు పావు పాలు పోసుకుందాం. పాలు మరిగేటప్పుడు రవ్వ వేసుకోవచ్చు. పాలు మరుగుతున్నాయి. 1 స్పూనుడు నెయ్యి వేసుకుని ఒక అరకప్పు రవ్వ వేసుకుందాం. చుజీ రవ్వ. స్టవ్ సిమ్లో పెట్టుకుని మాడకుండా కదుపుకుందాం. ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి కింద పెట్టుకుందాం. మూత పెడుతున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టాను. 1 గ్లాసు వాటర్ పోసుకుందాం. అలాగే 1 గ్లాసు పంచదార వేద్దాం. రెండు కుంకుమ పువ్వు రేకలు వేసుకుందాం. 2 యాలక్కాయలు పంచదారతో దంచిన పొడి వేసేస్తున్నాను. పాకం రెడీ అయిపోయింది. కొంచెం ఇలా జిగురు వస్తే చాలు. యాళ్ళను పట్టుకుంటే సరిపోతుంది. స్టఫింగ్ కోసం ముందుగానే చేసి పెట్టాను కొబ్బరి లవుజు పంచదారతోటి. ఇందులో కొద్దిగా పిస్తా పప్పులు వేసుకుందాం. ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, రవ్వ చల్లారిపోయింది. ఇప్పుడు ప్లేట్లో వేస్తాను. వేసుకుని కలుపుకుందాం. చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. కలపటం అయిపోయింది. ఇప్పుడు కజ్జికాయకి సరిపడి ఉండలు చేసుకుందాం. కర్రకి పేటకి కొంచెం ఆయిల్ రాసుకుందాం. రాసుకుని చపాతీలా చేసుకుందాం. ఈ మూత తీసుకున్నాను. ఈ మూతతో రౌండ్గా వచ్చేలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కొబ్బరి స్వీట్స్ వేసి పెట్టుకున్నాం కదా, అది పెడతాను. ఇప్పుడు మనం క్లోజ్ చేస్తున్నాం కదా, లోపల స్టఫింగ్ బయటికి రాకుండా చేతితో నీళ్లు తడి చేసుకుందాం. ఇలా రెడీ చేసుకుని ఇప్పుడు మనం ఫోర్క్తో డిజైన్ పెట్టుకుందాం. అన్నీ ఇలా చేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కింది. ఒక్కొక్కటిగా వేసుకుందాం. బాగా కాలాక తిరగేసుకుందాం. వేగిపోయి ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. పాకం చల్లారిపోతే వేడి చూపించాలి. వేడి చూపించాను. ఇప్పుడు పాకంలో వేసేస్తున్నాను. అన్నీ వేసేసాను. ఇప్పుడు ప్లేట్ మూతేసేసుకుని 40 నిమిషాల తర్వాత ప్లేట్లో పెట్టుకుందాం. కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. పాకం బాగా పీల్చింది. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి చాలా ఇష్టపడతారు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.